గత వైసీపీ హయాంలో ప్రధానంగా వినిపించిన పేరు అదాని. అయితే పాలకులు ఎవరైనా పారిశ్రామిక దిగ్గజాల విషయంలో ఒకే మాదిరిగా వ్యవహరించడం హాట్ టాపిక్ అయింది. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ అదాని పేరు వల్లవేసింది. అటు తర్వాత వచ్చిన జగన్ సర్కార్ అదే ఫాలో అయింది. అయితే అధికారంలో ఉన్నవారు అదానిని ఫాలో కావడం, విపక్షంలో ఉన్నవారు వ్యతిరేకించడం కామన్ పాయింట్ గా మారింది. టోటల్ గా తీసుకుంటే మాత్రం అధికారంలోకి వచ్చిన వారు అదాని గ్రూప్ కు ఏపీలో ప్రాధాన్యం ఇవ్వడం పరిపాటిగా మారింది. ఏపీలో కూటమి సర్కార్ అధికారం చేపట్టిన తర్వాత నుంచి పలు సవాళ్లు ఎదుర్కొంటున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఇప్పుడు మరో పెను సవాల్ ఎదురుకాబోతుంది. ఇప్పటికే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలపై కొరడా జులిపించిన వీరికి ఇప్పుడు మరో కీలక అంశంలో చర్యలు తీసుకోవాలా వద్దా అనే మీమాంస ఎదురుకాబోతుంది. దీనికి అమెరికాలో కోర్టులో అదాని గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీపై జరుగుతున్న విచారణ కేంద్ర బిందువు కానుంది. గతంలో భారత్లో సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం మన దేశంతో పాటు అమెరికాకు చెందిన పలువురు పెట్టుబడిదారులు ముందుకొచ్చారు. అయితే అదాని గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానితో పాటు మరికొందరు గ్రూప్ ఉద్యోగులు పలు రాష్ట్ర ప్రభుత్వాలకు భారీగా లంచాలిచ్చి సదరు ప్రాజెక్టులకు అనుమతులు సంపాదించారు. ఇలా సంపాదించిన అనుమతులపై అమెరికా పెట్టుబడిదారులు అక్కడి కోర్టుల్ని ఆశ్రయించారు. దీంతో ఈ వ్యవహారంలో గౌతమ్ అదానీపై అమెరికా ఎఫ్ఐబి అభియోగాలు మోపింది. వీటిపై అమెరికా కోర్టు స్పందించి అదానీ అరెస్టుకు ఆదేశాలిచ్చిందన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత వైసీపీ ప్రభుత్వంలో సీఎంగా ఉన్న జగన్ ను పలుమార్లు కలిసి ఈ సోలార్ ప్రాజెక్టుల కోసం ఒప్పందాలు కుదుర్చుకున్న గౌతమ్ అదానీ ఇందుకోసం 1750 కోట్ల రూపాయల లంచాలుగా ఇచ్చినట్లు ఎఫ్బిఐ చెబుతోంది. దీంతో ఇప్పుడు ఏపీకి సంబంధించి ఆ ఒప్పందాల్లో అవినీతి సొమ్ము అందుకున్న వైసీపీ ప్రభుత్వ పెద్దల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ఏం చేయబోతుందన్న చర్చ మొదలైంది. సాధారణంగా అయితే ఇలాంటి పాయింట్ దొరికితే చంద్రబాబు దూకుడుగా ముందుకెళ్లేవారు. కానీ ఇప్పుడు అక్కడ ఉన్నది అదాని. ఇప్పటికే రాష్ట్రంలో పలు ప్రాజెక్టుల ఏర్పాటు కోసం అదాని గ్రూప్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇవన్నీ అమల్లో ఉన్నాయి. అలాగే రాష్ట్రంలోని కృష్ణపట్నం, గంగవరం పోర్టుల్ని అదాని గ్రూప్ లీజుకు తీసుకుని నిర్వహిస్తోంది. దీంతో పాటు మరిన్ని ప్రాజెక్టులు పెట్టేందుకు ఇచ్చిన ప్రతిపాదనలు వివిధ దశల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా కోర్టు విచారణ సాకుతో జగన్ పై చర్యలు తీసుకోవడం మొదలు పెడితే ఇది అంతిమంగా గౌతమ్ అదానీ మెడకు చుట్టుకుంటుంది. దీంతో చంద్రబాబు జగన్ పై చర్యలు తీసుకునే సాహసం చేస్తారా లేదా అన్న చర్చ జరుగుతోంది.